దివ్యాంగుడైన 17 ఏళ్ల మనవడితో వృద్ధాప్యంలో ఉన్న తాత, నానమ్మ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలుడు అజయ్ అడుగు తీసి అడుగు వేయలేడు. కనీసం భోజనం కూడా చేయలేడు. పుట్టుకతోనే కాళ్ళు చేతులు వంకరతో పాటు బుద్ధిమాంద్యం కూడా రావడంతో కాలకృత్యాలు మొదలుకొని నిద్రపోయేంత వరకు అన్నింటికీ ఇతరుల సహాయమే అవసరం. అజయ్కి 8 సంవత్సరాలు ఉన్నప్పుడు తల్లి, మరో 4 ఏళ్లకు తండ్రి అనారోగ్యంతో మృతి చెందారు. నాటి నుంచి బాలుడి ఆలనా పాలన అన్ని వృద్ధులైన నాన్నమ్మ, తాతయ్య చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు తమకు 70 ఏళ్ల వరకు వచ్చిందని బాలుడిని మోసుకెళ్లడం తమ వల్ల కావటం లేదని నాన్నమ్మ, తాతయ్య అంటున్నారు. ఆసుపత్రికి తీసుకురావడానికి కూడా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. తమ తదనంతరం పిల్లల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి పిల్లలిద్దరికీ దారి చూపించాలని కోరుతున్నారు. నా పేరు ఈరయ్య. నా కొడుకు ఒక్కడే కొడుకు. నా కొడుకు పెళ్లి చేస్తే కోడలు కొడుకు చచ్చిండు. ఒక్కడే కొడుకు నాకు మనవడు. నా మనవడికి ఈగిలాంగే నేను చిన్నప్పటి నుంచి నా భార్య నేను ఆడుకున్నాం. ఇక ఇప్పుడు వదనైండు, నాకు లేత్తలేడు. సరే నాకు హాస్పిటల్ తీసుకుపోవాలంటే మాకు లేత్తలేడు. ఏదైనా బండి సాయం చేయాలి సారు అని మాకు ఏదైనా చేయాలి. మాకు ఇప్పుడు సాధన అయితే లేదు. మా పొలగానే హాస్పిటల్ తీసుకుపోవాలని సాయం చేయాలని అంటాను సార్.